హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం, సరేనా? సో బిఫోర్ ఐ గో టు ప్రాబ్లమ్స్, ఐ హ్యావ్ టు టెల్ యూ ఫ్యూ బేసిక్స్. సపోజ్ మీకు ఇవన్నీ తెలిసినవే, చిన్నప్పుడు మీరు చూసినవే, బట్ వన్స్ అగైన్ సార్ట్ ఆఫ్ రివిజన్. y ఈక్వల్స్ టు mx అని కనిపిస్తోంది, అవునా కదా? y ఈక్వల్ టు mx అంటే అర్థం ఏంటి? ఇట్స్ అ స్ట్రైట్ లైన్ హ్యావింగ్ స్లోప్ m. అది ఎట్లా ఉంటుంది అంటే, ఫ్రెండ్స్, ఇఫ్ సపోజ్ దిస్ ఈస్ ద కోఆర్డినేట్ యాక్సిస్, y ఈక్వల్ టు mx అనేటటువంటి స్ట్రైట్ లైన్ ఆరిజిన్ గుండా ట్రావెల్ అవుతుంది, ఓకేనా? దీని యొక్క స్లోప్ వచ్చేసి ఎంత అంటే m వాల్యూ y/x. సో వాట్ ఈస్ ద స్లోప్ నానా? ద స్లోప్ ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ m, y/x, ఓకేనా? స్లోప్ ఈజ్ m. ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నటువంటి స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఆ స్ట్రైట్ లైన్ y ఈక్వల్ టు mxతో మనం రిప్రజెంట్ చేయొచ్చు, అర్థమైందా? తర్వాత y ఈక్వల్ టు mx ప్లస్ c కనిపిస్తుంది. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం అంటే, సపోజ్ y ఈక్వల్ టు mx ప్లస్ c కదా. సరే, ఇక్కడ స్లోప్ వచ్చేసి m, కానీ ఇక్కడ c ఉంది కదా. అంటే ఎలా చూడాలి అంటే, x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. అప్పుడు y ఈక్వల్ టు c అవుతుంది కదా. అంటే c అనేది సపోజ్ ఇక్కడ ఎక్కడో ఉంది ఒక పాయింట్ పాజిటివ్ యాక్సిస్ మీద, y ఈక్వల్ టు c కదా. అంటే ఇలా ట్రావెల్ అవుతుంది అనమాట, అర్థమైందా? ఇది ఇంక్రీజింగే ఎందుకని డిక్రీజింగ్ కాదా అంటే, ఇక్కడ ఇది ఇఫ్ m ఈజ్ పాజిటివ్, స్లోప్ వాల్యూ పాజిటివ్ ఉందనుకోండి, ఇంక్రీజింగ్గా కనిపిస్తుంది. సపోజ్ y ఈక్వల్ టు -mx ప్లస్ c కనిపించింది అనుకోండి, y ఈక్వల్ టు -mx ప్లస్ c కనిపిస్తే ఇది ఎట్లా అంటాం అంటే డిక్రీజింగ్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, y వాల్యూ ఎంత అవుతుంది? లెటర్ సపోజ్ దిస్ ఈజ్ c, y వాల్యూ c కదా. స్లోప్ నెగిటివ్ కాబట్టి ఇలా డిక్రీజ్ అవుతుంది, అర్థమైందా? ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే, హౌ కెన్ ఐ రైట్ దిస్? సో y ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ mx మైనస్ c ఉందనుకోండి, అప్పుడు స్ట్రైట్ లైన్ ఎలా ఉంటున్నట్టు అంటే, స్లోప్ ఈజ్ పాజిటివ్ అంటే లైన్ ఈజ్ ఇంక్రీజింగ్. అయితే ఇక్కడ మైనస్ c ఉంది కదా, x ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y ఈక్వల్ టు -c వస్తుంది. లెటర్ సపోజ్ దిస్ ఈజ్ -c, అవునా కదా? సో దిస్ ఇస్ ద ఇంక్రీజింగ్, m రిప్రజెంట్స్ ఇంక్రీజింగ్ స్లోప్, పాజిటివ్ స్లోప్, కాబట్టి ఇలా వెళ్తుంది, అర్థమైందా? ఆ తర్వాత లెటర్ సపోజ్ ఇఫ్ y ఈక్వల్ టు -mx -c ఉందనుకోండి, ఓకే, అప్పుడు గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ స్లోప్ వచ్చేసి నెగిటివ్ స్లోప్, అవునా కదా? స్లోప్ నెగిటివ్ కాబట్టి డిక్రీజింగ్ అవ్వాలి. y ఈక్వల్, ఇక్కడ x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, y ఈక్వల్ టు -c వస్తుంది, అవునా కదా? లెట్ us సపోజ్ దిస్ ఇస్ -c, స్లోప్ ఈజ్ డిక్రీజింగ్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది c దగ్గర, అర్థమైందన్నా? సో ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి స్లోప్ కదా, సేమ్ mx వరకు ఒకటే. ప్లస్ c అన్నప్పుడు ఇలా వెళ్ళింది, -c అన్నప్పుడు కింద నుంచి వెళ్ళింది, ఆరిజిన్ కింద నుంచి, ఓకేనా? స్లోప్ అన్నప్పుడు ఇంక్రీజింగ్. తర్వాత ఇక్కడ చూడండి -mx -mx డిక్రీజింగ్. ప్లస్ c అన్నప్పుడు ఆరిజిన్కి పైన ఉంది, -c అన్నప్పుడు ఆరిజిన్కి కింద ఉంది. అది మీరు గుర్తించాల్సింది, అర్థమైందా? స్ట్రైట్ లైన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమంటామంటే, దిస్ ఈజ్ కాల్డ్ స్లోప్, దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెప్ట్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంట, అర్థమైందా? దిస్ ఈజ్ కాల్డ్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఎప్పుడు అంటాం ఈ రెండింటిని అంటే, ఈ రెండింటిని మనం స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం అనమాట. దీన్ని కేవలం ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం, ఎందుకంటే ఇక్కడ స్లోప్ అన్నది లేదు, m వాల్యూ ఏం లేదు, ఇంటర్సెప్ట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఫ్రెండ్స్, x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. కర్వ్ వచ్చేసి xని ఏ దగ్గర కట్ చేస్తుంది? లెటర్ సపోజ్ దీన్ని a,0 అనుకుందాం. ఇక్కడ 0,b అనే పాయింట్ ఉంది అనుకుందాం. xని ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది? yని b పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. కాబట్టి లైన్ ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఆరిజిన్, దిస్ ఈజ్ x ఇంటర్సెప్ట్, దిస్ ఈజ్ y ఇంటర్సెప్ట్, అర్థమైందా? ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, లెటస్ ఒక చిన్న లాజిక్ చెప్పాలి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇంటర్సెప్ట్ ఫార్మాట్లో సపోజ్ మనకు ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసారు అనుకోండి, ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసి దాని ఇంటర్సెప్ట్ ఫార్మాట్ చెప్పమన్నప్పుడు ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్
ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే స్ట్రైట్ లైన్ ఉంది. సి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే స్ట్రైట్ లైన్ ఉంది. దీన్ని ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఫామ్లో చెప్పాలి, అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1 ఫార్మేట్లో చెప్పాలి. ఎలా చెప్తాం అంటే సి జాగ్రత్త చూడండి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అటు వెళ్ళిపోతే మైనస్ సి కదా. సో ఈ మైనస్ సిని ఇటు తీసుకొచ్చాం, లేదా బోత్ సైడ్స్ మైనస్ సితో డివైడ్ చేయండి. ఏఎక్స్ ప్లస్ బీవై మైనస్ సి ఈక్వల్స్ టు మైనస్ సి బై మైనస్ సి. రెండు క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది కదా. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? ఏఎక్స్ బై మైనస్ సి ప్లస్ బీవై బై మైనస్ సి. ఇలా నేను స్ప్లిట్ చేయొచ్చు కదా, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1. సో ఏ కిందకు వచ్చేస్తే ఏ డివైడెడ్ బై మైనస్ ఆఫ్ సి బై ఏ ప్లస్ బి డివైడెడ్ ఇట్స్ వై డివైడెడ్ బై మైనస్ ఆఫ్ సి బై బి. ఇలా రాయొచ్చు కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు 1. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంతనా మైనస్ ఆఫ్ సి బై ఏ, వై ఇంటర్సెప్ట్ ఎంత మైనస్ సి బై బి. ఎక్స్ ఇంటర్సెప్ట్ మైనస్ సి బై ఏ, వై ఇంటర్సెప్ట్ మైనస్ సి బై బి. ఈ విధంగా కూడా చేయొచ్చు కేర్ఫుల్గా, అర్థమైందా? సో ఈ బేసిక్స్ మీద కొన్ని మనం ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద క్వశ్చన్. 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఎంసెట్లో కూడా ఇలాంటివి మిమ్మల్ని అడుగుతారు, సరేనా? సి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. చూడండి, మనం ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఆ స్ట్రైట్ లైన్ ఎలా పాస్ అవుతుంది? పాసింగ్ త్రూ ద ఆరిజిన్, ఆరిజిన్ గుండా పాస్ అవుతుందట, రైట్? అండ్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ వాట్? విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. అంటే కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ ఏముందో, ఒక కోఆర్డినేట్ యాక్సిస్ ఉంది నాన్న, అది ఒక స్ట్రైట్ లైన్ ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. లెటర్ సపోజ్ ఇలా పాస్ అవుతుంది అనుకుందాం. ఈక్వల్ యాంగిల్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ చేసిందో ఈ యాంగిల్ కూడా అంతే ఉండాలి. ఇలానే కాదు, ఇలా కూడా పాస్ అవ్వచ్చు. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ చేస్తుందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంత యాంగిల్ చేస్తుంది. అంటే ఖచ్చితంగా తీటా షుడ్ బి 45 degrees అయినా, అప్పుడే కదా కోఆర్డినేట్ యాక్సిస్లో ఈక్వల్ యాంగిల్ అంటే 90ని 2 ఈక్వల్ పార్ట్స్ చేయడం, అంతే కదా. కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ దిస్ వన్. దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఖచ్చితంగా ఇది 45 అవ్వాలి, ఇది 45 అవ్వాలి, అప్పుడే కదా ఈక్వల్ పార్ట్ అవుతుంది. దట్ మీన్స్ తీటా ఈక్వల్స్ టు 45 degrees. సో తీటా 45 అని మనకి తెలిసింది. అలాంటప్పుడు స్లోప్ ఎంత అవుతుందన్నా? స్లోప్ ఈజ్ నథింగ్ బట్ m ఈక్వల్ టు tan 45. అవునా కదా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 45? 1. అయితే చాలామంది ఇక్కడతో ఆగిపోతారు. మనకేం తెలుసు? ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ వన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ y ఈక్వల్ టు mx కదా. కాబట్టి y ఈక్వల్స్ టు 1 ఇంటూ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు y ఈక్వల్స్ టు ఎక్స్ అని రాసేస్తారు. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటారు. తర్వాత ఇంకొంచెం తెలివితేటలు ఉపయోగించి x మైనస్ y ఈక్వల్ టు 0 అని కూడా రాస్తారు. బట్ దిస్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఇక్కడ వాడు మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. కాబట్టి దీనికి మాత్రమే మనం రాసాం, కానీ దీనికి మనం రాయలేదు. సో రెండిటికి రాసి చూపించాలి, 2 లైన్స్కి కూడా. అర్థమైందా? దట్ ఈస్ ద కాన్సెప్ట్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 45 degrees, మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అంటే దిస్ ఈజ్ 90 అండ్ దిస్ ఈజ్ 45. 90 + 45 ఇట్స్ 135. అవునా? అంటే తీటా వచ్చేసి 45 అండ్ అట్ ద సేమ్ టైం 135 యాజ్ వెల్. అంటే ఈ స్లోపు చెప్పాలి, ఈ స్లోప్ కూడా చెప్పాలి. ఆ 2 స్లోప్స్కి కాంబినేషన్లో మనం ఈక్వేషన్ చెప్పాలి. అర్థమైందా? అక్కడ చాలామంది ఆ ట్రిక్ని మిస్ అవుతారు. ఎనీవే, ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది ఎట్లా రాయాలి అంటే, సి ఫ్రెండ్స్, ఓకే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ inclination of the line making equal angles. Inclination of the line making equal angles. That is theta equals to 45 degrees అవ్వచ్చు, at the same time 135 degree కూడా అవ్వచ్చు. అవునా? ఖచ్చితంగా మీరు ఈ డయాగ్రామ్ డ్రా చేసి చూపించండి. ఓ మై గాడ్, ఆరిజిన్ గుండా పాస్ అవ్వాలి కాబట్టి ఇలా డ్రా చేసి చూపించండి. దిస్ ఈజ్ ద ఆరిజిన్, రైట్? సో దిస్ ఈజ్ థీటా ఈక్వల్స్ టు 45 degrees అండ్ ఇట్స్ 135 degrees. ఎస్ నో? ఫైన్. ఇప్పుడు నాకు స్లోప్ ఎంత అవుతుందన్నా? స్లోప్ ఈజ్ నథింగ్ బట్ tan theta కదా. దేర్ ఫోర్ m ఈక్వల్స్ టు tan 45 కమా tan 135. ఇదైనా చెప్పచ్చు, ఇదైనా చెప్పచ్చు. అవునా కదా? tan 45 వాల్యూ 1. వాట్ ఈస్ tan 135 అన్నా? tan ఆఫ్ 180 మైనస్
180 మైనస్ 45 అని చెప్పొచ్చు కదా, అవునా? 135 అంటే 90 ప్లస్ 45 అనొచ్చు, 180 మైనస్ 45 అని అనొచ్చు. ఎస్ ఓ నో? సరే, 180 మైనస్ తీటా, 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్లో tan వచ్చేసి నెగిటివ్, tan 45 వస్తుంది. 180 కాబట్టి ఫంక్షన్ మారుతుంది, మైనస్ tan 45 మైనస్ 1. సో దిస్ వాల్యూ ఈజ్ -1, అంటే స్లోప్ 1 అవ్వచ్చు, -1 అవ్వచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఎంతనా? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఈజ్ y ఈక్వల్స్ టు mx. m ప్లేస్లో 1 పెట్టచ్చు, -1 కూడా పెట్టచ్చు, కాబట్టి y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. ప్లస్ ఆర్ మైనస్ 1x, 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్సే కదా, సో ప్లస్ ఎక్స్ అవ్వచ్చు, మైనస్ ఎక్స్ అవ్వచ్చు. ఎస్ ఓ నో? దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 2 మార్క్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు నాన్న, కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా చేయండి. లెట్స్ సీ ద నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్లో, ఆంధ్ర పేపర్లో 2017లో అడిగిన క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్, 2 మార్క్స్లో. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ x ప్లస్ వై ఈక్వల్ టు 0 అండ్ x మైనస్ వై ఈక్వల్ టు 0. చూడండి, ఆ రెండు లైన్స్ యొక్క స్లోప్స్ కావాలి. సో గివెన్ లైన్ x ప్లస్ వై ఈక్వల్ టు 0, ఈ లైన్ యొక్క స్లోప్ చూద్దాం. దీన్ని మనం ఎలా రాయొచ్చునా? y ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ అని రాయొచ్చు కదా, ఎక్స్ అటు తీసుకెళ్తే మైనస్ ఎక్సే కదా. సో కంపేరింగ్ విత్ y ఈక్వల్స్ టు mx, అవునా కదా? m వాల్యూ ఎంత? m వాల్యూ ఈజ్ -1. సో వాట్ ఈస్ ద స్లోప్ నానా? స్లోప్ ఈక్వల్స్ టు -1. అంటే ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ అనేది ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. స్లోప్ నెగిటివ్ కాబట్టి డిక్రీజింగ్ లైన్. ఎస్ ఓ నో? నెగిటివ్ డైరెక్షన్. నెక్స్ట్ ఇక్కడ గివెన్ లైన్ ఏనా? ద సెకండ్ గివెన్ లైన్ ఈజ్ x మైనస్ వై ఈక్వల్ టు 0. ఎస్ ఓ నో? రైట్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? మైనస్ వై నుండి తీసుకెళ్తే ప్లస్ వై, దట్ వై ఈక్వల్ టు ఎక్సే కదా. దీని నుంచి మళ్ళీ కంపేరింగ్ విత్ ఏం రాయొచ్చు నాన్న? y ఈక్వల్ టు mx. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m నాన్న? m ఈక్వల్ టు +1. ఏమీ లేకపోతే అక్కడ పాజిటివ్ అనే కదా అర్థం. ఎస్ ఓ నో? కాబట్టి స్లోప్ ఈక్వల్ టు +1 ఆర్ 1 ఏదైనా చెప్పచ్చు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఏంటంటే ఇక్కడ పక్కన కాన్స్టెంట్ ప్లస్ సి అన్న టర్మ్ ఏం లేనప్పుడు మనకి అర్థం ఏంటి అంటే ఆరిజిన్ గుండా పాస్ అవుతుందని అర్థం. ఎస్ ఓ నో? ఇది కూడా ఆరిజిన్ గుండా పాస్. కావాలంటే మీరు రాయొచ్చు, హియర్ ద లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ విత్ డిక్రీజింగ్ స్లోప్, హియర్ ద లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ విత్ ఇంక్రీజింగ్ స్లోప్. ఇక్కడే రాయొచ్చు. అదని డిపెండ్స్ అనమాట, స్లోప్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అన్న దాన్ని బట్టి ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా అనేది చెప్తాం. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at the next one. Such a logical one. See friends, find the equation of the straight line with inclination theta equal to tan inverse 2/3 and y intercept 3. Very important. చూడండి ఏమంటున్నారు, మనం ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సచ్ దట్ ఆ లైన్ యొక్క ఇంక్లినేషన్ అంటే ఎక్స్ యాక్సిస్తో ఏర్పడినటువంటి యాంగిల్ అంతేనా? ఓకేనా? తీటా ఎంత అంటే tan inverse 2/3 అండ్ y ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు 3. యాంగిల్ ఇచ్చారు, tan inverse 2/3 అన్నారు. దానికి y ఇంటర్సెప్ట్, y యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందంటే +3 దగ్గర, +3 అంటే +3 అనే కదా. సరే, సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, సి ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక అజ్యూమ్ చేస్తున్నాను, ఇట్ మైట్ బి లైక్ దిస్ అని. సో ఇలా ఉందనుకోండి, ఈ యాంగిల్ వచ్చేసి tan inverse 2/3. ఓకే, ఈ y ఇంటర్సెప్ట్ వచ్చేసి 3. ఓకేనా? ఇలా అర్థం చేసుకోవాలి. అంటే ఇలాగే ఉంటుందని కాదు, బట్ ఓకేనా, బికాస్ వీ డోంట్ నో కదా వెదర్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్. లెట్స్ సీ, చూద్దాం. సో గివెన్ తీటా ఈక్వల్స్ టు tan inverse 2/3, ఇంక్లినేషన్ tan inverse తీటా tan inverse 2/3. తర్వాత మనకి ఇచ్చింది ఏంటన్నా, గివెన్ y ఇంటర్సెప్ట్. ఎస్ ఓ నో? y ఇంటర్సెప్ట్ ఈక్వల్స్ టు 3 యాజ్ వెల్. ఎస్ ఓ నో? రైట్. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, tan తీటా అంటే ఏం రాయొచ్చు, ఇట్స్ నథింగ్ బట్ 2/3 కదా. వాట్ యూ మీన్ బై tan తీటా? ఇట్ ఈస్ నథింగ్ బట్ స్లోప్. దట్ ఈస్ వీ నో దట్ m ఈక్వల్స్ టు tan తీటా, అవునా? దేర్ఫోర్ m ఈక్వల్స్ టు 2/3. ఎస్ ఓ నో? సో మనకి స్లోప్ వాల్యూ తెలిసిపోయింది 2/3 అని. ఆల్రెడీ వాడు y ఇంటర్సెప్ట్ కూడా ఇచ్చాడు 3 అని.
ఇప్పుడు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్ కనుక్కోవాలి, దట్స్ ఆల్. దట్ ఈస్ నథింగ్ బట్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. అంటే చూడండి, equation of the straight line, when we know the slope and intercept, we can write the equation of straight line as y equals to mx plus c. అవునా కదా? slope intercept format, that is the equation of straight line. so ఏమొస్తుందన్నా, it's y equals to, what is the value of m here? 2/3 x plus what is the value of c? y intercept is nothing but c. అంతే కదా చెప్పుకున్నాం. దీనే సి వాల్యూ అంటామని ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం కదా. ఎస్, సో దిస్ ఈస్ 3. సో ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఏమవుతుంది అంటే y ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 3 is 9 హోల్ డివైడెడ్ బై 3. ఈ 3 ఇటు వచ్చింది అనుకోండి, 3y ఈక్వల్స్ టు 2x ప్లస్ 9. అవునా? 3y అటు వెళ్ళిపోతే 2x మైనస్ 3y ప్లస్ 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించాలి, స్లోప్ ఈజ్ పాజిటివ్ కదా, స్లోప్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ఇంక్రీజింగ్ లైనే కదా. ఎగ్జాక్ట్లీ, ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ 4x minus 3y equals to 12 ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్. ఇక్కడ ఏమంటున్నారు, ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద కోఆర్డినేట్స్, ఒక కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఉంది, ఇంటర్సెప్ట్స్ చేస్తుంది. ఓకే, అంటే ఇంటర్సెప్ట్ ఫార్మాట్ ఆఫ్ ద లైన్ అనమాట. అయితే ఆ ఇంటర్సెప్ట్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయమంటున్నాడు. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ అంటే స్ట్రైట్ లైన్స్ యొక్క, ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఇంటర్సెప్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఇంటర్సెప్ట్స్ని స్క్వేర్ చేసి వాటిని యాడ్ చేసి చెప్పాలి ఎంత అనేది. వెరీ గుడ్ క్వశ్చన్. సి, సరే, సో వాట్ ఈస్ ద గివెన్ స్ట్రైట్ లైన్ అన్న? ద గివెన్ స్ట్రైట్ లైన్ 4x minus 3y ఈక్వల్స్ టు 12. ఎస్ నో? సో దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 1 రావాలి ఆర్హెచ్ఎస్ సైడ్. కాబట్టి నేను ఏం చేస్తానంటే 4x minus 3yని 12తో డివైడ్ చేస్తాను. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? 4x by 12 minus 3y by 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని ఎలా రాస్తానంటే 4 3s 12, 3 4s 12. అవునా? సో x/3 ప్లస్ ఈ మైనస్ ఇటు తీసుకెళ్ళండి, y/-4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు ఇలా రాశాను? ప్లస్ ఇక్కడ నుంచి మైనస్ లోపలికి ఎందుకు తీసుకెళ్ళాను అంటే కంపేరింగ్ విత్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్, దట్ ఈస్ x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. వీ గెట్, మనకేమొస్తుంది, ఇది కదా ఇంటర్సెప్ట్ ఫార్మాట్, ఏ ప్లేస్లో 3 ఉంది, ప్లస్ ప్లస్ కరెక్ట్గా ఉన్నాయి. బీ ప్లేస్లో ఎంత ఉంది? బీ ప్లేస్లో -4 ఉంది. చాలామంది ఇక్కడ మైనస్ పెట్టి బీ ప్లేస్లో 4 తీసుకుంటారు. దట్స్ రాంగ్, అలా తీసుకోకూడదు. ఓకేనా? బీ ప్లేస్లో -4 ఉందా? అడుగుతున్నది ఏంటి? ఇప్పుడు మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ కనిపెట్టాం. దిస్ ఈజ్ ఎక్స్ ఇంటర్సెప్ట్, అవునా? అండ్ దిస్ ఈజ్ వై ఇంటర్సెప్ట్. ఎస్ ఓ నో? వాట్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్. సరే, స్క్వేర్స్ చేయండి ఫస్ట్. స్క్వేర్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది? స్క్వేర్స్ చేయండి అన్న. సో 3 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్, అది రాయండి. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్స్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ ఈజ్ 9 ప్లస్ -4 హోల్ స్క్వేర్ ఈజ్ 16 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 25. దిస్ ఈస్ ద ఆన్సర్. Therefore, sum of the squares of the intercepts is 25. Right, Nana? Please note this. Okay. Friends, look at this question. Find the equation of the straight line passing through -4, 5 and cutting off equal intercepts on the coordinate axis అంటున్నాడు. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి. ఆ స్ట్రైట్ లైన్ అనేది -4, 5 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్, కోఆర్డినేట్ యాక్సిస్ని ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ దగ్గర కట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇంటర్సెప్ట్ ఫామ్ ఇలాగే ఉంటుంది కదా, ఇక్కడ 2 దగ్గర కట్ చేస్తుంది అనుకోండి, ఇక్కడ ఈ పాయింట్ కూడా 2 దగ్గరే కట్ చేస్తుంది. అంటే ఏ ఈక్వల్స్ టు బి, అంటే రెండు ఒకటే. సో వీ నో దట్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్, ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ a straight line ఏమవుతుంది నాన్న? ఇట్స్ నథింగ్ బట్ x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. హియర్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటున్నాడు కాబట్టి a ఈక్వల్స్ టు b. దేర్ ఫోర్ x/a ప్లస్ y/a ఈక్వల్స్ టు 1
x plus y whole divided by a equals to 1 implies x plus y equals to a. అవునా కదా? సరే, బాగానే ఉంది. ఈ ఏ వాల్యూ నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆల్రెడీ మనకు చెప్తున్నాడు, ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ అనేది -4,5 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఇది ఒక స్ట్రైట్ లైన్, అవునా కదా? ద అబోవ్ స్ట్రైట్ లైన్ పాసెస్ త్రూ, దేని గుండా పాస్ అవుతుంది? పాసెస్ త్రూ -4,5, అవునా కదా? సో -4,5 గుండా పాస్ అవుతున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ -4,5 సాటిస్ఫై చేయాలి కదా స్ట్రైట్ లైన్. కాబట్టి -4 + 5 = a. ఎక్స్ ప్లేస్లో -4, వై ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు -4 + 5 ఇస్ నథింగ్ బట్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు a. సో ఇక్కడ నాకు ఏ వాల్యూ వచ్చేసింది. ఈ ఏ వాల్యూని ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏమవుతుందన్న? x + y = 1. అవునా? a ప్లస్లో 1 కదా సబ్స్టిట్యూట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ అన్న? x + y - 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. అర్థమైందా? ఇక్కడ ఏంటి అంటే ఈక్వల్ ఇంటర్సెప్ట్స్, దట్ ఈస్ ద లాజిక్. కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటే అలా ఉంటాయి. 2 అనే కాదు, 3 3, 4 4, వాడి ఇష్టం ఏదైనా సరే. సో కండిషన్ ఈస్ దిస్ వన్ అనమాట. ఖచ్చితంగా నేను ఈ ఫార్ములాని మెన్షన్ చేసి తీరాలి. దీని నుంచి ఇదంతా వస్తుంది. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. Well, I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye-bye.